టాప్ న్యూస్ నేను ఈశ్వర్. నేను మహేశ్వరి. డీటెయిల్స్ చూద్దాం. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తోంది. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో సీదిరి అప్పలరాజును 6 గంటలకు పైగా పోలీసులు విచారిస్తున్నారు. సీదిరి అప్పలరాజును సుదీర్ఘ విచారణ విషయం తెలియగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు భారీగా చేరుకున్నారు. స్టేషన్ బయట వేచి ఉన్న కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఏడాది క్రితం కూటమి ప్రభుత్వ తప్పిదాలపై మీడియాతో మాట్లాడిన సీదిరి అప్పలరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడాది క్రితం పెట్టిన కేసులో తాజాగా నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. మహేశ్వరి, 6 గంటలకు పైగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై విచారణ కొనసాగుతుంది. అప్పలరాజు విచారణ నేపథ్యంలో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా పోలీసులు భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటల సమయంలో విచారణకు పోలీసులు నోటీసుల నేపథ్యంలో విచారణకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హాజరయ్యారు. అప్పటి నుంచి భారీ ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అప్పలరాజు అభిమానులు కూడా స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్న పరిస్థితి. అయితే కేసు సంవత్సరం క్రితం పెట్టిన కేసు నేపథ్యంలో ఇప్పుడు విచారణ నిమిత్తం తాజాగా నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకి వెంటనే స్పందించిన మాజీ మంత్రి 4 గంటల లోపు హాజరవ్వాలంటే 2 గంటలకల్లా పోలీస్ స్టేషన్ లో హాజరయ్యి అయితే ఈ నోటీసులకు స్పందించి హాజరైన నేపథ్యం నెలకొంది. అయితే కేసులకు ప్రధానంగా 352, 353, 351, 353(2) సంబంధించి మొత్తం 4 కేసులకు సంబంధించి ఈ నోటీసులు జారీ చేశారు. ఈ 4 కేసుల్లో విచారణ చేస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్న పరిస్థితి. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇచ్చాపురంలోని కేసుకు సంబంధించి అప్పలరాజు వెళ్తున్న సమయంలో అప్పలరాజును హౌస్ అరెస్ట్ చేసి నోటీసులు ఇచ్చిన పరిస్థితి. వెంటనే హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత వెంటనే పోలీస్ స్టేషన్ లో హాజరవ్వాలని కూడా పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వెంటనే స్పందించిన అప్పలరాజు నోటీసులు స్పందించి పోలీస్ స్టేషన్ లో హాజరయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పలరాజును విచారణ పేరుతో పోలీసులు పోలీస్ స్టేషన్ లోనే ఉంచిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరింది. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. ప్రచారానికి కొన్ని గంటలే మిగిలి ఉండడంతో పార్టీల నేతలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నేతలంతా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్ చేశారు. ఇప్పటికే పోలింగ్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణను ఇచ్చారు కాంగ్రెస్ పెద్దలు. రేపు అన్ని డివిజన్లలో బైక్ ర్యాలీ చేపట్టనున్నారు అన్ని పార్టీల నేతలు. ఇప్పటికే నియోజకవర్గంలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు కూడా ప్రచారంలో పాల్గొంటారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలంతా గల్లీలో తిరుగుతూ మాగంటి సునీత, గోపీనాథ్కు ఓటెయ్యాలి అని కోరుతున్నారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావుతో పాటుగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. సైలెంట్ ఓటింగ్ ని నమ్ముకున్నారు కమలనాథులు. రేపు కూడా సాయంత్రం వరకు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అర్జించనున్నారు బీజేపీ శ్రేణులు. సీఎం రేవంత్ రెడ్డి మానసిక స్థితి సరిగ్గా లేనట్లుంది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 2 ఏళ్లలో ప్రజలకు ఏమీ చేయని రేవంత్ రెడ్డి గత కాంగ్రెస్ పాలన చూసి ఓట్లేయమని అడగడం సిగ్గుచేటన్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టిన భవనాల్లోనే పాలన సాగిస్తున్నారు అన్నారు. కేసీఆర్ ముద్రను చెరిపేయడం రేవంత్ రెడ్డి వల్ల కాదు అని కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. దాదాపు గంటన్నర సేపు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన వాళ్ళకి ఎవరికైనా ఏమనిపిస్తుందంటే ఆయన మానసిక స్థితి సరిగా లేదేమో అని అనిపిస్తూ ఉంది. తాను అసమర్థుడిని అని చెప్పకనే చెప్పుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. 2 ఏళ్లలో నువ్వేం చేయలేదు కనుకనే నాటి కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడుతున్నావు అంటే నీకే తెలివి ఉందా అయింది. రేవంత్ రెడ్డి ఎటువంటి తినే కంచంలో మట్టి పోసుకునే రకం. కేసీఆర్ గారు కట్టిన భవనాలన్నీ వాడుకుంటాడు కానీ అవేం పనికిరావు అంటాడు. నోరిప్పితే అబద్ధాలే, మాటలు తప్ప నీ ఏమైనా చేష్టలు ఉన్నాయా? ఏనాడన్నా మాట మీద నిలబడ్డావా? కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపిస్తేనే జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందుతుందని అన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల కంటే నవీన్ యాదవే బెటర్ అన్నారు. నవీన్ యాదవ్ ఇంటి వ్యక్తి అయితే ఆ 2 పార్టీల వాళ్ళు పాలోళ్ళు అన్నారు. పాలోళ్లను గెలిపిస్తే నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందుతుందో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు, బీఆర్ఎస్ అభ్యర్థి ఇంకొకరు ఉన్నారు, బీజేపీ అభ్యర్థి ఇంకెవరు ఉన్నారు. వాళ్ళిద్దరు అభ్యర్థుల కంటే 101%
యాజ్ అ కాంగ్రెస్ పార్టీ లీడర్గా నవీన్ యాదవ్ సర్వీస్ పరంగా మీ అందరికి గుడ్ పర్సన్, గుడ్ నాయకుడు అనేది నేను చెప్పగలను. ఇంట్లోనికి పాలనకి తేడా అయితే ఉంటుంది కదా. నవీన్ యాదవ్ గెలిపించుకుంటే జుబ్లీస్ ఓటర్స్ నవీన్ యాదవ్ ఇంటోడు అవుతాడు. ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో దొరుకుతాడు, పనులు చేసుకొని వస్తాడు. అపోజిషన్ పార్టీ వాళ్ళు మీరు తప్పిదాన్ని ఏమైనా చేస్తే గెలిపించుకుంటే పాలోడు అవుతాడు, గేట్ అవుతాడు, నిలబడతాడు. జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అన్నారు. పెన్షన్లు పెంచలేదు అని, మహిళలకు 2500 ఇవ్వడం లేదు అని మండిపడ్డారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు ఈటెల రాజేందర్. ప్రతి మహిళకు 2500 రూపాయలు రాలేదు. పెన్షన్ వేస్తా అని చెప్పిండు, మనసుంటే మార్గం ఉంటుందని చెప్పిండు. నా కేసీఆర్ ఎంపీ సార్ని మేము ఇస్తామని చెప్పిండు. ఏ ఇంటికైనా 4000 రూపాయల పెన్షన్ వచ్చిందా మీరు అడగమని చెప్పి మా ఆడబిడ్డలు అడుగుతా ఉన్నాం. వాజ్పేయి నగర్, దత్తాత్రేయ నగర్, ఇవాళ అనేక రకాల కాలనీలు వెలిసినాయి. ఆనాడు పేదలకు గుడిసెల కోసం ఇల్లు ఇచ్చిన పార్టీ, ఇళ్ల కోసం కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆసియా కప్ టోర్నీ కోసం ఇండియా జట్టుకు ఎంపికైన భారత్ పారా ఆర్చర్ శీతల్ దేవికి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. శీతల్ దేవి ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. ఓపెన్ ఆర్చరీ ఈవెంట్కు అర్హత సాధించిన తొలి భారతీయ పారా ఆర్చర్గా నిలిచిన శీతల్కు అభినందనలు తెలిపారు. పట్టుదల, అంకితభావం ఉంటే ఏదైనా సాధించొచ్చని శీతల్ నిరూపించిందన్నారు. ఆసియా కప్లో పాల్గొననున్న శీతల్ దేవికి ఆల్ ద బెస్ట్ అంటూ ఎక్స్లో పేర్కొన్నారు వైఎస్ జగన్. విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనాన్ని వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ విభాగం ఆధ్వర్యంలో నేతలు పరిశీలించారు. అనంతరం స్మృతి వనం పరిసరాలను క్లీన్ చేశారు. అంబేద్కర్ విగ్రహంపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. స్మృతి వనం నిర్వహణపై శ్రద్ధ పెట్టకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రపంచంలోని దళితులందరూ తలెత్తుకొని రొమ్మెత్తుకొని ఈయన మా ప్రతిబింబం అని చెప్పుకునే మా దేవుడి యొక్క విగ్రహ ప్రాంగణాన్ని సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఎందుకు మీకు దళితులంటే వ్యతిరేకత? మీకు మాకున్న భావాజాల వ్యతిరేకం ఏమిటి? బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఎందుకు మీరు కక్ష కట్టారు? చంద్రబాబు నాయుడు గారు నీకు చెప్తున్నాను, నువ్వు రిప్పు రాజేస్తున్నావు. ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతో పెట్టుకుంటున్నావు. మమ్మల్ని పదే పదే గిల్లుతున్నావు, గిచ్చుతున్నావు, కొరుకుతున్నావు. నిన్ను మాత్రం వదిలే ప్రసక్తి లేదు. ఏ కల్మషం లేని వ్యక్తి ఇమామని, ఆయన దారిలో అందరూ పయనించాలన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాయలసీమ స్ఫూర్తి, కమ్యూనిస్ట్ భావజాలంతో ఆయన ముందుకు నడిచారని గుర్తు చేశారు. రాయలసీమ అభివృద్ధి కోసం ఇమాం ఎంతో కృషి చేశారని కొనియాడారు. రాయలసీమ సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. తిరుపతిలోని పద్మావతిపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ ఇమాం ప్రస్థానం అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. రాజకీయానికి కానీ, సమాజాన్ని ముందుకు నడపడానికి కానీ, అసమానతలు తొలగించడానికి కానీ అసలైన మూలం ఆక్సిజన్ లేదా బ్లడ్ లైన్, అది అవసరము అని గుర్తు చేసే వ్యక్తులు వాళ్ళు నిజానికి మహాశక్తులు. అలాంటి వాళ్ళు తక్కువగా ఉంటారు, కనపడరు కూడా, అన్లెస్ మనం వెతికి పట్టుకొని తీసి ప్రపంచానికి చూపితే తప్ప. ఆ పని ఇప్పుడు ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆ వజ్రం తీసి పైకెత్తి చూపిస్తున్న మహానుభావుడు ఇమాం గారు. ఇమాం గారితో పరిచయం ఉంది, కానీ ఈ సాహిత్యపరంగా కరుణాకర్ రెడ్డి లేకపోతే బొమ్మన్ గారు ఆ విధంగా నాకు పరిచయం లేదు. ఎందుకంటే నేను పెద్ద సాహిత్యాన్ని ఆస్వాదించే వ్యక్తిని కాదు. అయినా కూడా ఇమాం గారు చిరకాల మిత్రుడు. ఏదో నేను యూనివర్సిటీలో చదివేటప్పుడు నాకు పరిచయం అయ్యాడు. ఎప్పుడు నేను అనంతపురం పోయినా, ఆయన అనారోగ్యంగా ఉన్నా కూడా గెస్ట్ హౌస్కి వచ్చి నన్ను ఆప్యాయతగా పరామర్శించేవారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో భక్త కనకదాసు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్,
కురుబ నేత గడ్డం రామకృష్ణ సహా పలువురు నేతలు పాల్గొని కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భక్త కనకదాసు విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తాము అన్నారు లేళ్ల అప్పిరెడ్డి. సమాజంలో కుల దురహంకారంపై పోరాటం చేసిన వ్యక్తి కనకదాసు అని ప్రశంసించారు. పేదలకు ఉచిత వైద్యం అందకుండా కూటమి సర్కార్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా ఉద్యమం పోస్టర్ను మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రి ఆర్కే రోజాతో కలిసి భూమన రిలీజ్ చేశారు. విద్యా వైద్య రంగాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు ఆర్కే రోజా. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు కార్యక్రమాలు ప్రజలను వంచి వాళ్ళు దోపిడీ చేస్తూ నిందలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వేస్తూ గత 5 సంవత్సరాలుగా మేము చేసినటువంటి మంచిని చెడుగా చూపించి అదొక భూతంలాగా వాళ్లకు కావలసినటువంటి ప్రసార మాధ్యమాలలో నిరంతరము రాయిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలను బహిర్గతం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ సమయంలో మన రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలు సరైన వైద్యం అందక కష్టపడ్డారో కళ్లారా చూశారు. కాబట్టి 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా 7 మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం కూడా జరిగింది. ఆ మెడికల్ కాలేజీలను పూర్తి చేస్తామని ఎన్నికల్లో చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మెడికల్ కాలేజీలని పూర్తి చేయడానికి డబ్బు లేదంటూ దాని పీపీపీ మోడల్ ద్వారా తమ సంబంధించిన వాళ్ళకి కట్టబెట్టి దోచుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం కుట్రలేపింది. తిరుపతి కలెక్టరేట్ ఎదుట జనసేన నాయకురాలు కోట వినూత డ్రైవర్ రాయుడు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు. హత్య జరిగి 4 నెలలు కావస్తున్నప్పటికీ జనసేన పార్టీ నుంచి న్యాయం జరగలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ స్పందించి తమకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు డ్రైవర్ రాయుడు కుటుంబ సభ్యులు. అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఎర్రచందనంపై స్పెషల్ ఫోకస్ పెట్టానన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దొంగల నుంచి పట్టుబడ్డ 2.65 లక్షల ఎర్రచందనం దొంగలు గోడౌన్లో ఉన్నాయని వెల్లడించారు. దీని విలువ 2 నుండి 5,000 కోట్లు ఉంటుందని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్కు పాల్పడుతున్న 4 కింగ్ పిన్లను గుర్తించామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ 15 ఏళ్లు కాకపోతే జీవితాంతం టీడీపీతో కలిసే ఉన్నా తమకేం నష్టం లేదు అన్నారు మాజీ మంత్రి అంబటి. అసెంబ్లీ సాక్షిగా తన అన్నను అవమానించిన బాలకృష్ణతో దోస్తీ కడితే మాకేం అభ్యంతరమని సెటైర్లు వేశారు. పవన్ చెప్పే మాటలు నమ్మి కాపులందరూ ఓటు వేస్తే ఆ కాపుల ప్రాణాలు పోతున్నా నోరు బెదపని డిప్యూటీ సీఎంను ప్రజలు చీదరించుకుంటున్నారని మండిపడ్డారు అంబటి. నేను అడుగుతా ఉన్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు పోరాట యోధులు అన్నారు, అన్యాయం జరిగితే సహించమన్నారు. శాసనసభలో బాలకృష్ణ గారు మీ అన్నగారిని అవమానిస్తే మాట్లాడలేదే? 15 సంవత్సరాలు కలిసి ఉంది, మాకేమీ అభ్యంతరం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నీకు ఓటేసిన వాళ్ళు నువ్వు చెబితే నమ్మి కాపులందరూ ఓటేశారు కదా చంద్రబాబు నాయుడు గారికి. కాపుల్ని చంపుతుంటే నోరెత్తలేదే? తిరువూరు టీడీపీ పంచాయతీపై నివేదిక సిద్ధమైంది. కేసినేని చిన్ని దందాల చిట్టి కమిటీకి ఇచ్చారు ఎమ్మెల్యే కొలికిపూడి. ఎన్నికల్లో సీటు కోసం 5 కోట్లు ఇచ్చినట్లు లెక్కలు వివరించారు ఎమ్మెల్యే కొలికిపూడి. కేసినేని చిన్ని మంత్రి లోకేష్ పేరు చెప్పి చేస్తున్న పనులను కమిటీకి తెలిపారు కొలికిపూడి. తిరువూరులో గంజాయి, మద్యం, రేషన్, ఇసుక దందాలలో కేసినేని చిన్ని పాత్రపై ఆరోపణలు చేశారు. పార్టీ పదవులు కేసినేని చిన్ని అమ్ముకున్నారని కమిటీకి కొలికిపూడి ఫిర్యాదు చేశారు. కొలికిపూడి ఆరోపణలపై కమిటీకి వివరణ ఇచ్చారు ఎంపీ కేసినేని చిన్ని. కొలికిపూడి కోవట్ అంటూ కేసినేని చిన్ని ఆరోపణలు చేశారు. ఇవాళ చంద్రబాబు దగ్గరకు నివేదిక రానుంది. టీడీపీ దళితుడి వైపా, ధనికుడి వైపా అంటూ పార్టీలో ఉత్కంఠ రేగుతోంది. నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయా లేకపోతే మీడియా డ్రామాతో ముగిస్తారా అనే దానిపై చర్చ జరుగుతోంది.
టీడీపీలో కోట్లకు సీట్ల వ్యవహారం దుమారం రేపుతుంది. కొలుకుపిడి వ్యవహారం చల్లారక ముందే మరో టీడీపీ కార్యకర్త మీడియా ముందుకు వచ్చారు. టీడీపీ నేత వేమన సతీష్ తన వద్ద 7 కోట్లు తీసుకుని మోసం చేశారు అని ఆరోపిస్తున్నారు. టీడీపీ కార్యకర్త సుధా మాధవి రైల్వే కోడూరు టికెట్ ఇప్పిస్తాము అని చెప్పి తన వద్ద 7 కోట్లు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. తన ఆస్తులు మొత్తం అమ్మి 7 కోట్లు వేమన సతీష్కు ఇచ్చాను అని చెప్పారు బాధితురాలు. తిరిగి డబ్బు అడిగితే కేసులు పెడతామంటూ బెదిరిస్తూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలి అని వేడుకుంటున్నారు టీడీపీ కార్యకర్త బాధితురాలు సుధా మాధవి. వేమన సతీష్ గారు మాకు మేము ఇవన్నీ చేస్తున్నాం కదా సార్, అవి తెలుసుకున్న వేమన సతీష్ గారు మా దగ్గరకు వచ్చి నాకు చంద్రబాబు నాయుడు సార్ గారు తెలుసు, లోకేష్ సార్ గారు తెలుసు, భువనేశ్వరమ్మ గారు తెలుసు, అందరూ తెలుసు అని చెప్పి మమ్మల్ని నమ్మబలికిచ్చి మాతో నిజంగానే టికెట్ ఇప్పిస్తాడని ఆశతో మేము పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తి అంతా ఉంటే అదంతా అమ్ముకొని అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని రైతుల దగ్గర అప్పులు చేసుకొని మొత్తం 7 కోట్లు జమ చేసి సతీష్ అన్న గారు చెప్పిన మాటలు విని ఇచ్చాం సార్. మేము మొత్తం డబ్బులు పోగొట్టుకున్నాం, ఇల్లు కూడా అమ్మేసుకొని నడు రోడ్లో పడి ఉన్నాం సార్. ఇప్పుడు మేము డబ్బులకు టికెట్ అమ్ముకునే సంస్కృతి టీడీపీలో ఉందన్నారు జడశ్రవణ్. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి అక్కడి ఎంపీకి 5 కోట్లు ఇచ్చారని, రైల్వే కోడూరులోనూ అదే పరిస్థితి ఉందన్నారు. సూసైడ్ చేసుకుంటామంటే తాను ఆ కుటుంబాన్ని ఆపానన్నారు. ఈ ఘటనపై టీడీపీ ఎంక్వైరీ చేయాలని కోరారు. వీళ్ళు ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం కొనుక్కున్నటువంటి ఆస్తులు అనుకోకుండా అవి పెరిగినాయి. ఆ ఆస్తులు అమ్మి వీళ్ళకి డబ్బులు ఇచ్చారు. వీళ్ళ ఆస్తులు అమ్మి డబ్బులు ఇచ్చిన సందర్భం కానీ తెలుగుదేశం నాయకులకు తెలుసు. ఎందుకంటే చాలా క్లోజ్గా వీళ్ళ హస్బెండ్ తోటి వీళ్ళ ఫ్యామిలీ తోటి చాలా క్లోజ్గా మూవ్ అయ్యేటువంటి వ్యక్తి ఇతను వేమన సతీష్. ఎందుకంటే వీళ్ళతో చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. సో అవన్నీ కూడా చూసిన తర్వాతే ఒక ప్రాథమికమైన నిర్ధారణకు వచ్చాను. ఖచ్చితంగా దీంట్లో న్యాయం ఉంటే మాత్రం న్యాయం చేయమని నేను వారిని కోరుతున్నా. వైఎస్ఆర్ జిల్లా లింగాల పిఎస్ ముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రైతులతో కలిసి ధర్నాకు దిగారు. గత వారం రోజులుగా రైతుల మోటార్లో వైర్లు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలిస్తూ ఉన్నారని, శుక్రవారం రాత్రి 25 మంది రైతుల కేబుల్ వైర్లు దొంగలించారని అన్నారు. రైతులకు లక్షలాది రూపాయల నష్టం జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రైతులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తూ లింగాల పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. వెంటనే నిందితుల్ని పట్టుకుని రైతులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు. నిన్న రాత్రి మాత్రమే దాదాపు 40 మంది రైతులకు సంబంధించిన కేబుల్స్ దొంగతనానికి గురయ్యాయి. ఇంత పెద్ద ఎత్తున దొంగతనాలు జరుగుతూ ఉంటే మరి పోలీస్ శాఖ ప్రభుత్వము ఏం చేస్తూ ఉందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. నిన్న రాత్రి తొలిసారి కాదు ఇది, గడిచిన కొన్ని మాసాలుగా పెద్ద ఎత్తున ఈ కేబుల్ దొంగతనాలు జరుగుతాయి. సమస్యను ఎస్పీ గారి దృష్టికి కూడా ఇప్పుడే తీసుకెళ్ళాం. ఎస్పీ గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలా. శ్రద్ధ పెట్టి నష్టపోయిన ప్రతి రైతుకు తన ఎంత కేబుల్ నష్టమైంటే అంత కేబుల్ రికవర్ చేయించే దిశగా తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైఎస్ జగన్ ప్రారంభించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తామని మేనిఫెస్టోలో పెడితే చంద్రబాబు, లోకేష్ డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోయేవారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ నెల 12న తలపెట్టిన ప్రజా ఉద్యమం పోస్టర్ను గుంటూరు వైఎస్ఆర్సీపీ ఆఫీసులో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు పార్లమెంట్ పరిశీలకుడు పోతిన మహేష్, అంబటి మురళీకృష్ణ, షేక్ నూరి ఫాతిమాతో పాటుగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చాయి. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు అన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. కల్తీ మద్యం తయారు చేసింది, విక్రయించింది టీడీపీ వాళ్లే అయినా జోగి రమేష్ ను ఆ కేసులో ఇరికించారు అన్నారు. తద్వారా చంద్రబాబు ప్రభుత్వం మానసిక ఆనందం పొందుతుంది అన్నారు. జోగి రమేష్ త్వరలోనే కడిగిన ముత్యంగా బయటకు వస్తారు అని, ఆ తర్వాత ప్రభుత్వ వైఫల్యాలపై రెట్టింపు ఉత్సాహంతో పోరాటం చేస్తారు అన్నారు. ఇబ్రహీంపట్నంలోని రమేష్ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మొండితోక జగన్మోహన్ రావు, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అరకులోయలోని మాడగడ వద్ద స్థానికులు మరోసారి ఆందోళనకు దిగారు. ఇటీవల మెడకు ఉరితాడు బిగించుకుని నిరసన తెలిపిన స్థానికులు ఇవాళ మరోసారి నిరసన చేపట్టారు. సన్ రైజ్ పాయింట్ వద్ద భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు.
ఎకో టూరిజం వద్దు, గో బ్యాక్ అటవీ శాఖ అంటూ నినాదాలు చేశారు. అటవీ శాఖ వల్ల తాము జీవనోపాధి కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తాము నిజంగానే భిక్షాటన చేస్తూ జీవనం సాగించాల్సిన పరిస్థితి వస్తుందని వాపోయారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏఆర్ రెహమాన్ ప్రోగ్రాం ఉండటంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. దాదాపు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. నవంబర్ 6న జరిగిన ఫస్ట్ ఫేజ్లో 65.08% ఓటింగ్ నమోదైనట్టుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ మేరకు తుది పోలింగ్ శాతాన్ని వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల అధికారి ఇప్పటి వరకు బీహార్లో జరిగిన ఏ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ స్థాయిలో ఓటింగ్ నమోదు కాలేదని పేర్కొన్నారు. 2000 ఎన్నికల్లో నమోదైన 62.57% టర్నౌట్ను ఈసారి అధిగమించామని తెలిపారు. 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో బీహార్లో తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ నెల 11న రెండో విడత ఓటింగ్ నిర్వహించనుంది ఈసీ. బీహార్లో ఎన్డీఏ ఘన విజయం ఖాయమైంది అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రికార్డు స్థాయిలో నమోదైన ఓటింగ్ తమ గెలుపును పక్కా చేసిందని తెలిపారు. బీహార్లోని సీతామర్హిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఆర్జేడీ కూటమిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీహార్కు తుపాకుల పాలన అక్కర్లేదు అని, ప్రజలు అలాంటి ప్రభుత్వాన్ని కోరుకోవడం లేదు అని స్పష్టం చేశారు. హ్యాండ్సప్ గ్యాంగ్కు ఇక బీహార్లో చోటు లేదు అన్నారు ప్రధాని మోదీ. ఆర్జేడీ నేతలు బీహార్ యువత చేతుల్లో ఆయుధాలు పెట్టాలి అని చూస్తూ ఉంటే తాము ఇంజనీర్లు, డాక్టర్లు చేసేందుకు కృషి చేస్తూ ఉన్నామని చెప్పారు మోదీ. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ సీమాంచల్ను చొరబాటుదారుల అడ్డాగా మార్చేందుకు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి అమిత్ షా. ప్రతి అక్రమ వలసదారుణ్ణి గుర్తించి దేశం నుంచి బహిష్కరిస్తామన్నారు. బీహార్లో 160 స్థానాల్లో విజయం సాధించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని జోషన్ చెప్పారు. 7 జన్మలెత్తిన లాలూ ప్రసాద్ యాదవ్ల మోదీ కుంభకోణాలు చేయలేరని చురకలంటించారు అమిత్ షా. బీహార్లోని పూర్నియాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఈ వ్యాఖ్యలు చేశారాయన. మెరుగైన కనెక్టివిటీతో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుంది అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రస్తుతం దేశంలో 160కి పైగా వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు. ఈ వందే నమో అమృత్ భారత్ ట్రైన్స్ కొత్త తరం భారతీయ రైల్వేకు పునాదులు వేస్తున్నాయని పేర్కొన్నారు. సొంత పార్లమెంటు నియోజకవర్గం వారణాసిలో పర్యటించిన ప్రధాని మోదీ 4 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. బనారస్ రైల్వే స్టేషన్లో ఈ కార్యక్రమం జరిగింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు వింటర్ సెషన్ జరగనుంది. ఈ మేరకు తేదీలను ప్రకటించారు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. అర్థవంతమైన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధంగా శీతాకాల సమావేశాలు సాగాలని ఆకాంక్షిస్తున్నట్లుగా ఎక్స్లో పోస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో న్యూస్ పేపర్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించడం వివాదాస్పదంగా మారింది. శ్యోపూర్ జిల్లాలోని ఓ పాఠశాలకు చెందిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్పై సస్పెన్షన్ వేటు వేసిన ఉన్నతాధికారులు స్వయం సహాయక సిబ్బంది సేవలను నిలిపివేశారు. ఈ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇది చూసిన తన హృదయం తల్లడిల్లిందని పేర్కొన్నారు. ఇంత దయనీయ స్థితిలో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న అధికార నేతలు సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. బెంగళూరులోని పరప్పర అగ్రహార సెంట్రల్ జైల్లోని కరుడుగట్టిన ఖైదీలు రాజభోగాలు అనుభవిస్తున్నారు. యథేచ్ఛగా సెల్ ఫోన్లు మాట్లాడేస్తున్నారు. ఎంచక్కా టీవీలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. 20 మంది మహిళలపై అత్యాచారం చేయడంతో పాటు వారిలో 18 మందిని హత్య చేసిన కేసులో దోషి ఉమేష్ రెడ్డి ఏకంగా 3 ఫోన్లు వినియోగిస్తున్నాడు. రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన తరుణ్ రాజు కూడా జైల్లో మొబైల్ ఫోన్ వాడటంతో పాటు సెల్లో వంట కూడా చేసుకుంటున్నాడు. ఇలా చాలా మంది ఖైదీలు యథేచ్ఛగా సెల్ ఫోన్స్ వినియోగిస్తున్నారు. బ్లూటూత్లు, హెడ్సెట్లు, పదుల సంఖ్యలో సెల్ ఫోన్లు ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది. కుప్వారాలో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని సైన్యం భగ్నం చేసింది. ఎదురుకాల్పుల్లో 2 ఉగ్రవాదులను మట్టుబెట్టింది. కెరాన్ సెక్టార్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు చినార్ కాప్స్ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఎన్సీఆర్ పరిధిలోని చాలా ప్రాంతాలలో గాలి నాణ్యత గణనీయంగా క్షీణించింది. పలు ప్రాంతాలలో AQI 400కు పైగా రికార్డైంది. దట్టమైన పొగమంచు ఢిల్లీ ఎన్సీఆర్ను కమ్మేయడంతో ఊపిరి పీల్చుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి గవర్నమెంట్ ఆఫీసులు ఉదయం 10 గంటలకు మొదలు కానున్నాయి. ప్రైవేటు సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలి అని సూచించారు సీఎం రేఖా గుప్తా. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమాన కార్యకలాపాలు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకున్నాయి. సేవలు పునరుద్ధరించినట్టుగా విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య కారణంగా నిన్నటి నుంచి 800కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. 26 సర్వీసులు రద్దయ్యాయి. దాదాపుగా 40 గంటల తర్వాత సాంకేతిక సమస్యను పరిష్కరించాయి టెక్నికల్ టీమ్స్. దాయాది పాకిస్తాన్ అణుస్థావరాల పేల్చివేతకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అడ్డుపడ్డారని ఆరోపించారు అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి రిచర్డ్ బార్లో. భారత్, ఇజ్రాయెల్ కలిసి చేసిన రహస్య ప్రణాళికను అప్పటి ప్రధాని ఇందిరా తిరస్కరించినట్లు చెప్పారు. అప్పటి ప్రభుత్వం ఈ ఆపరేషన్ను తిరస్కరించడాన్ని సిగ్గుచేటుగా అభివర్ణించారు. పాక్లోని కహూతా అణు కేంద్రాన్ని బాంబులతో ధ్వంసం చేసేందుకు రూపొందించిన ఈ ఆపరేషన్కు ఇందిరా ఆమోదం తెలిపి ఉంటే ప్రపంచానికి ఎన్నో సమస్యలు తప్పి ఉండేవన్నారు రిచర్డ్ బార్లో. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. కొనుగోలుదారులకు ఊరటను ఇచ్చాయి గోల్డ్, సిల్వర్. 2 రోజులుగా బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,22,020 రూపాయలు పలుకుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,11,850 రూపాయలకు చేరింది. ఇక వెండి ధరలు సైతం 2 రోజులుగా స్థిరంగానే కొనసాగుతున్నాయి. కిలో వెండి 1,65,000 పలుకుతుంది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. చివరి టీ20 వర్షార్పణం కావడంతో 2-1 తేడాతో టీమిండియా సిరీస్ సొంతం చేసుకుంది. గబ్బాలో భారత ఇన్నింగ్స్ 4.5 ఓవర్ వద్ద అంతరాయం కలిగించిన వర్షం ఎంతకు తగ్గకపోవడంతో అంపైర్లు చివరకు ఆటను రద్దు చేశారు. దీంతో 5 మ్యాచ్ల సిరీస్లో 2 విజయాలు సాధించిన సూర్యకుమార్ యాదవ్ బృందం విజేతగా నిలిచింది. టీ20 క్రికెట్లో తమకు తిరుగులేదని భారత జట్టు మరోసారి చాటుకుంది. ఆసియా కప్ వివాదాన్ని పరిష్కరించేందుకు ముందుకొచ్చింది ఐసీసీ. భారత్, పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఆసియా కప్ విజేతగా నిలిచిన టీమిండియా ఏసీసీ చైర్మన్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా టైటిల్ అందుకోవడానికి నిరాకరించింది. దీంతో నఖ్వీ ట్రోఫీ ఇవ్వకుండా తీసుకెళ్లిపోవడంతో వివాదం రాజుకుంది. ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకు ఒమన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పంకజ్ ఖిమ్జీ నేతృత్వంలో కమిటీ వేసింది.